డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మంద్రి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సిబిల్ స్కోర్ గురించి మనం కొన్ని వీడియోలు చేశాము గతంలో. అయితే ఇప్పుడు మామూలుగా బ్యాంక్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ కోసం మనం సిబిల్ స్కోర్ చూడడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే ఉద్యోగాలు కూడా ఇవ్వరని చెప్పేసి ఒక కేంద్రం అయితే క్లారిటీ ఇచ్చేసింది. ఒకసారి వాటి గురించి మాట్లాడుతున్నాం. సాధారణంగా ఇప్పటిదాకా సిబిల్ ఎవరు అడుగుతున్నారంటే ఎవరైనా లోన్కి అప్లై చేసుకున్నవాడు సిబిల్ రికార్డు సరిగ్గా ఉందా లేదా అని ఆలోచిస్తారు. సిబిల్ అంటే క్రెడిట్ రికార్డు, అంటే మీరు ఏదైనా ఒక అప్పు తీసుకున్న గతంలో అది సకాలంలో మీరు చెల్లించారా లేదా. అలా అప్పు గతంలో ఉన్న అప్పే మీరు చెల్లించకపోతే ఇప్పుడు తీసుకునే అప్పు మళ్ళీ తిరిగి చెల్లిస్తారనే నమ్మకం ఏమిటి? ఇంత ముందు వాడికే చెల్లించలేదు మీరు అంటే మీలో ఎగ్గొట్టే లక్షణాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఎగవేత లక్షణాలు మీలో ఉన్నాయో మీకు మేము లోన్ ఇచ్చి అనవసరంగా రేపు పొద్దున అదే జరుగుతుంది కదా మా విషయంలో కూడా. మీకు లోన్ ఎందుకు ఇవ్వాలి? మీకు కాబట్టి మీకు లోన్ ఇవ్వాలి అంటే మీకు క్రెడిట్ కోడ్ బాగుండాలి, క్రెడిట్ స్కోర్ బాగుండాలి, అంటే సిబిల్ రికార్డు బాగుండాలి. అది ఖచ్చితమైన కండిషన్. ఇప్పటిదాకా మన ఇక్కడ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకులు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ చిట్ ఫండ్ కంపెనీలో కూడా కొన్ని చోట్ల అమలు చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి చాలా చోట్ల గతంలో పెట్టారు. అది చాలా ఏళ్ళ నుంచి నడుస్తున్న వ్యవహారం. చిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కూడా క్రెడిట్ స్కోర్ ఉండాలి. సిబిల్ 650 పాయింట్లు సిబిల్ ఉంటే తప్ప కొన్ని ఉద్యోగాలకు అర్హుడు కారు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. దీన్ని స్వయంగా పార్లమెంటు లోపల ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా తెలియజేశారు. బ్యాంకు ఉద్యోగాలకి ఆర్థిక సంబంధించిన ఉద్యోగాల్లో తప్పనిసరిగా అభ్యర్థులు ఎవరితో ఉంటారో వాళ్ళకి సిబిల్ స్కోరు 650 ఉంటే తప్ప వాళ్ళు దానికి ఎలిజిబుల్ కారు అని తేల్చేశారు. అయితే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అంత ఉండాల్సిన అక్కర్లేదు. బ్యాంకుల్లో కానీ ఎక్కడికైనా కానీ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు 650 ఉందా లేదని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగం వాళ్ళకి ఇంటర్వ్యూస్ పూర్తయిపోయి ఉద్యోగ నియామక పత్రం ఇచ్చేటప్పుడు మాత్రం, ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఉండాలి. అంటే ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి తను సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే అక్కడ పోయి డబ్బులు కట్టేసేసి తను మళ్ళీ ఆ స్కోరు పెంచుకొని తను ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే తన తప్పును సవరించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ విషయం లోపల మనం చెప్పుకున్న విషయం ఏంటంటే సిబిల్ స్కోరు తను అప్లై చేసుకునేటప్పుడు, అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఇంకా లోన్ అట్లాగే ఉండొచ్చు, తీర్చకపోవచ్చు, గతంలో తీసుకున్న లోన్ తీర్చకపోవచ్చు. తద్వారా సిబిల్ స్కోర్ తక్కువ కనబడుతుంది. అంటే 650 పాయింట్స్ ఉండదు, తక్కువ ఉంటుంది. ఎందుకంటే తీసుకున్న లోన్ ఇన్ టైంలో చెల్లించలేదు కాబట్టి అతని స్కోర్ పడిపోయి ఉంటుంది. కానీ అతను ఉద్యోగంలో సక్సెస్ అయిపోయి తనకు ఖచ్చితంగా ఆఫర్ లెటర్ వచ్చి తను జాయిన్ అవ్వడానికి సిద్ధపడేటప్పటికి తన స్కోర్ మాత్రం 650 పాయింట్స్ తప్పనిసరిగా వచ్చినట్టుగా చేసుకోవాలి, మినిమం. అంటే అతని లోన్స్ ఏమైనా ఉంటే కట్టేసుకొని క్లియర్ చేసేసుకొని అతను ఫ్రెష్గా వచ్చినట్టయితే ఆటోమేటిక్గా అతని స్కోర్ పెరుగుతుంది, అతనికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఆర్థిక క్రమశిక్షణకు ఉపయోగపడుతుంది అనేది చెప్తున్న మాట. అంటే తన జీవితంలోనే తను తీసుకున్న లోన్ చెల్లించలేని వాడు ఇతరులకు లోన్లు ఆఫర్లు చేసి అతను ఖచ్చితంగా లోన్ చెల్లించమని గట్టిగా ఎలా చెప్పగలుగుతాడు? నువ్వు చేయలేని పనిని ఎటువాడు చేయమని చెప్పడానికి నీకు అసలు మానసికంగానే ఆ హక్కు ఉండదు, వాస్తవంగా చెప్పాలంటే. అంటే ధర్మంగా, నీతిగా, న్యాయంగా ఆలోచించినప్పుడు నువ్వు చేయలేని పని ఇతరులు చేయమని చెప్పడం అనేది భావ్యం కాని విషయం. అది నువ్వే చేసిన పని అయితే నువ్వు తప్పనిసరిగా ఎటువాడు చెప్పగలుగుతావు. నేను తీసుకున్న లోన్ నేను చెల్లించాను, నువ్వు తీసుకున్న లోన్ కూడా నువ్వు చెల్లించాలి, చెల్లించకపోతే నీ సిబిల్ స్కోర్ తక్కువ అవుతుంది, దానివల్ల నీ పరిస్థితి బాగుంటుందని చెప్పడానికి, ఖచ్చితంగా చెల్లించమని గట్టిగా చెప్పడానికి తను, ఎందుకంటే ఆ ఆర్థిక శాఖలో అది అధికారిగా చేరబోతున్నాడు, బ్యాంకులో అధికారిగా చేరబోతున్నాడు. తను బ్యాంకులో ఉద్యోగం తీసుకుంటున్నప్పుడు, ఆర్థిక సంబంధించిన విషయాల్లో అతను ఉంటున్నప్పుడు, కొన్ని కోట్ల రూపాయలు అతను చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ రకంగా తప్పుడు ఆలోచనలు ఉండే వ్యక్తులు, ఇతరుల డబ్బులు తీసుకొని సకాలంలో చెల్లించని వ్యక్తులు రేపొద్దున బ్యాంకుల్లో కనబడే డబ్బులు కానీ లేకపోతే ఆర్థిక శాఖలో ఉండేటువంటి డబ్బులు కానీ ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా రక్షిస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అలాంటి వాళ్లకు ఉద్యోగ అర్హత లేదు. కాబట్టి మీ సిబిల్ స్కోర్ పెంచుకుంటేనే 650 పాయింట్స్కు మీరు చేరుకుంటేనే మినిమంలో మీకు బ్యాంకు ఉద్యోగాలు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖపరమైన ఉద్యోగాలు కానీ మీకు దక్కుతాయి, లేకపోతే మీకు ఇవ్వబడవు అనేది మనకు పార్లమెంటు సాక్షిగా చెప్పారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక పాటించబడాల్సిన విషయమే. భవిష్యత్తులో ఎవరైనా బ్యాంకుల్లో ఉద్యోగాలు రావాలన్నా లేక ఆర్థికపరమైన ఉద్యోగాలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వాటిలో రావాలన్నా బహుశా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి కండిషన్స్ పెట్టగలిగే
అవకాశాలు కూడా కనపడతాయి. ఎందుకంటే కేంద్రాన్ని ఫాలో అవడం అనేది Yes. రాష్ట్రానికి ఎక్కువగా ఉన్న ఆనవాయితీ కాబట్టి ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా ఉన్న వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించలేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో సాక్షాత్గా ఈ విషయం ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వచ్చి రేపు స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పటి నుంచే తను ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నా లేక ఏదైనా ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఉద్యోగంలో జాయిన్ కావాలనుకుంటున్నా, ప్రిపేర్ అవుతున్నా, మీ సిబిల్ కోడ్ని ఇప్పుడే మీరు రెక్టిఫై చేసుకోవడం మంచిది. Yes. మీరు వెంటనే మీ పాత అప్పులు ఏమైనా ఉంటే తీర్చేసుకొని 650 పాయింట్స్ మీ సిబిల్ కోడ్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని దానికన్నా దాటి ఎక్కువగా ఉండాలి తప్ప దానికన్నా తక్కువ ఉండకూడదు. ఉంటే మీకు ఆ ఉద్యోగం దొరికే అవకాశాలు లేకపోవచ్చు. రెండోది, ఒకవేళ పోటీగా ఏర్పడి ఎవరికి వారి ఉద్యోగం అని ఒకేసారి పోటీ ఉంటే కూడా సిబిల్ స్కోర్ తక్కువ ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వకుండా సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. Yes. అంటే అప్పటికే మీకు కాల్ లెటర్ రాకముందే మీరు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగానే మీరు జాగ్రత్త పడినట్టయితే ఎవరైనా అభ్యర్థులు ఉంటే వాళ్ళు జాగ్రత్త పడితే వాళ్ళ ఉద్యోగం ఖాయంగా దొరికే అవకాశం ఉంది తప్ప రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. అంటే ఈ సిబిల్ స్కోర్ కి జాబ్ కి మూడేంటంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉండాలి అనేసి. అదే కదా, తనకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా రేపు పొద్దున ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఇతరులను ఎట్లా సరి చేస్తాడు, ఎస్. ఎవరైనా లోన్స్ తీసుకున్న వాడిని ఏ రకంగా అతను గట్టిగా చెప్పగలుగుతాడు, దానికి సంబంధించిన నిబంధనలు కరెక్ట్గా ఎట్లా చేయగలుగుతాడు. ఎస్. కాబట్టి నువ్వే చేయలేంది మోరల్గా నువ్వు ఇతరులకు ఏ రకంగా చెప్పడానికి అర్హత ఉండదు నీకు అనేది ఇది సారాంశం. ఎస్. ఎందుకంటే మన భారతదేశం ముఖ్యంగా మోరల్ వాల్యూస్ మీద ఎక్కువగా ఆధారపడే దేశం కాబట్టి ఒక చట్టాలే కాదు మనిషి మానసికంగా కూడా కొన్నిటికి సిద్ధపడి అతనిలో మంచితనం ఉంటే ఇతరులకు మంచితనం పంచగలుగుతాడు, అతనిలోనే చెడు ఆలోచనలు ఉంటే ఇతరులకి మంచి ఆలోచనలు ఇవ్వడం చాలా కష్టం అనేటువంటి దృక్పథం మీద ఏర్పడేటువంటి ఆలోచన ఇది. Yes. Thank you, sir.